సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. మాధవిరెడ్డి గారు, కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టేశాము. 2026-27 నూతన ఆర్థిక సంవత్సరంలోకి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి అడుగు పెట్టేశాము. మరి ఈ కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి మన ఫైనాన్సెస్ ని ఎలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి? గత కొద్ది రోజుల నుంచి విపరీతంగా యుద్ధాలు జరుగుతున్నాయి. అంతకు ముందంట ట్రంప్ టారిఫ్లు అంటే కూడా ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. సరే, ఈ జరుగుతున్న యుద్ధాలని మనం కంట్రోల్ చేయలేం కాబట్టి మన చేతుల్లో ఉన్నటువంటి మన ఫైనాన్సెస్ ని ఎలా జాగ్రత్త పరుచుకోవాలి ఈ కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి? సో దీంతో పాటు ఇంకొక ఛాలెంజింగ్ మనకి ఏఐ అయితే ఇంకా ఈ యుద్ధమైనా ఆగొచ్చు, కానీ ఏఐ అయితే మాత్రం దట్ గోయింగ్ టు బి ఇంపాక్ట్ మన లైఫ్స్ ని కానీ లేకపోతే మన జాబ్స్ లో కానీ చాలా వరకు ఇంపాక్ట్ చూపించే అంశాలు అయితే చాలా మనకి, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ మనకి April 1, 2026 నుంచి 31 March 2027 వరకు మనం ఎలాంటి స్ట్రాటజీస్ మనం అప్లై చేసుకోవచ్చు, ఎంత ఛాలెంజింగ్ అట్మాస్ఫియర్ ఎటువంటి చూసినా. సో అందరికీ ఐడియల్ గా ఏమనిపిస్తుంది, బాగా సేవింగ్స్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలి, ఇది ఐడియల్ గా అనిపిస్తుంది. కానీ ప్రాక్టికల్ గా అది సాధ్యమా అంటే కాదు అనే మనకి కనిపిస్తుందండి. ఎందుకు అంటే ఖర్చులు తగ్గించుకోవడము అనేది ఎట్లా ఉందంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. ఎక్కడికి మనం ఎటువైపు చూసినా సరే ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. సో దానివల్ల ఖర్చులు నిజంగా తగ్గించుకోగలమా అనేది ఫస్ట్ పాయింట్. అయితే సెకండ్ పాయింట్, ఇన్వెస్ట్మెంట్స్ కి వచ్చేటప్పటికి అసలు ఎక్కడ పెట్టాలి అన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు కొంత అమౌంట్ ఉంది అంటే చాలా మంది ఏంటంటే షిఫ్ట్ చేసేస్తూ ఉన్నారు ఇన్వెస్ట్మెంట్స్. అంటే గోల్డ్ సిల్వర్ బాగుంది అంటే అందులోకి వెళ్ళడము, మళ్ళీ ఈక్విటీస్ బాగా ఇప్పుడు పడుతూ ఉన్నాయి, సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందా, రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడు మనం ఇదే మంచి సమయం ఏమో, మళ్ళీ రియల్ ఎస్టేట్ మళ్ళీ మిస్ అయిపోతాము, ఇప్పుడు ఒక 1 year 2 years నుంచి పెరగకుండా ఉన్నాయి, సో అది కొనేసుకుందామా. సో అందరూ కూడా అంటే ఎవ్రీ వన్ చేసింగ్ ద ఇన్వెస్ట్మెంట్స్, ఎందులో ఏ ఎసెట్ క్లాస్ లో పెట్టేసుకుంటే మనకు విపరీతమైన మనకి లాభాలు వస్తాయి, మనకి ఫ్యూచర్ చాలా బాగుంటుంది, ఒకవైపు స్టాక్ మార్కెట్ వైపు వెళ్ళిపోదామా, గోల్డ్ అండ్ సిల్వరా లేకపోతే రియల్ ఎస్టేటా, ఇలా ఈ మూడిటి మధ్య చాలా వరకు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారండి. సో దీనికి ఏంటంటే మనం ఏమనుకుంటామంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ వెరీ కాంప్లికేటెడ్ చేసుకోకుండా చాలా సింపుల్ గా కన్సిస్టెంట్ గా డిసిప్లిన్డ్ గా పెట్టుకుంటేనే మనకి ఈజీగా ఉంటుందండి. ఎవరైతే ఇలా చేజింగ్ ద మార్కెట్స్ కానీ ఈ టైమింగ్ ని మార్కెట్ ఈ రోజు సీజ్ ఫైర్ అయింది, ఇక్కడ నుంచి మార్కెట్స్ పెరుగుతాయి, ఇక్కడ నుంచి ఇన్వెస్ట్ చేసేయాలి, ఈ విధంగా మనము మార్కెట్ ని టైమింగ్ చేయడం కన్నా బెటర్ ఏంటంటే కన్సిస్టెంట్ గా మనం ఒక డిసిప్లిన్డ్ అప్రోచ్ అయితే మనము కంటిన్యూ చేసుకోవచ్చండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఎలా అయితే మనము ఒక రెంట్ కడుతున్నామో, ఎలా అయితే ఒక ఈఎంఐ కడుతున్నామో, మీ లైఫ్ లో కూడా అలాగే ఒక 20% ఆఫ్ యువర్ ఇన్కమ్ సేవింగ్ కూడా అంతే, ఒక ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ అనుకోండి, అది కూడా ఒక ఎక్స్పెండిచర్ అనుకోండి. ఎవ్రీ మంత్ రాగానే ఒక 30-40,000 మీ ఇన్కమ్ కానీ ఒక 1 lakh ఉంది అంటే మినిమం ఒక 30,000 అయినా సేవింగ్స్ లో ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ లాగా మీరు పెట్టుకుంటే గానీ మనం వెల్త్ అయితే క్రియేట్ చేయలేమండి. ఎందుకంటే ఈ విధంగా మనం చూసుకున్నట్లు ఈ రోజు మనకి ఏఏ ఆంథ్రోఫిక్స్ ఒక టార్గెట్ అనుకుంటే, ఆ తర్వాత ఇప్పుడు వార్స్ ఇది ఒకటి, తర్వాత ఇంకోటి ఏదైనా రావచ్చు. సో ఈ విధంగా వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఈ విధంగా ఒక 30% సేవింగ్స్ అనేవి చేసుకోవాలి. ఆ తర్వాత కీప్ యువర్ లైఫ్ స్టైల్ అండి. లైఫ్ స్టైల్ ని కొంచెం లిమిట్ చేసుకోవాలి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే కొంచెం శాలరీ పెరగగానే, కొంచెం ఇన్కమ్ పెరగగానే, కొంచెం జాబ్ లో మంచి జాబ్ రాగానే ఇమ్మీడియట్ గా వాళ్ళ లైఫ్ స్టైల్ ని పెంచేసుకుంటారు, కానీ సేవింగ్స్ ని ఇన్వెస్ట్మెంట్స్ ని పెంచుకోరు. దానివల్ల వాళ్ళ లైఫ్ అనేది అంటే వాళ్ళ వెల్త్ అనేది ఎక్కువగా క్రియేట్ అవ్వలేకపోతుంది. దానికి కారణం ఏంటంటే ప్రతిసారి మీకు జాబ్ వచ్చినప్పుడు లేకపోతే ప్రతిసారి మీకు శాలరీ హైక్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే మీ లైఫ్ స్టైల్ ని అప్గ్రేడ్ చేస్తున్నారు. అంటే ఒక మొబైల్ తీసి ఇంకొక మొబైల్, ఒక ల్యాప్టాప్ తీసి ఇంకొక ల్యాప్టాప్, ఒక సెకండ్ అంటే 2 bedroom తీసి 3 bedroom, లేకపోతే ఒక 10 lakhs కార్ నుంచి 30 lakhs కార్ కి, ఈ విధంగా మీరు అప్గ్రేడే చేసుకుంటున్నారు కానీ వెల్త్ అయితే ఎవరు క్రియేట్ చేసుకోవడం లేదండి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఈసారి అయితే ఎందుకంటే ఇంత అన్సర్టనిటీస్ ఉండేటప్పుడు మీ లైఫ్ స్టైల్ ని అప్గ్రేడ్ చేసుకోవడం కన్నా మన వెల్త్ ని ప్రొటెక్ట్ చేసుకోవడము, వెల్త్ ని క్రియేట్ చేసుకోవడం మీదే మనం ఎక్కువగా మనం కంట్రోల్ చేసుకొని మన ఎక్స్పెండిచర్ ని పెట్టుకుంటే బాగుంటుంది. అలానే మనం ఏం చేయాలి అంటే రివ్యూ అనేది చేస్తూ ఉన్నారండి, కాకపోతే టూ మెనీ చేంజెస్ చేస్తున్నారు చాలా మంది. అసలు కొంతమంది ఎలా ఉన్నారంటే అసలు కనీసం రివ్యూ కూడా చెయ్యరు. అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, మన మార్కెట్లో పోర్ట్ఫోలియోస్
మన స్టాక్స్ ఏ విధంగా ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు పట్టించుకోలేని వాళ్ళు ఒక ట్రెండ్ ఉంటే, ఇంకొకరు ఏంటంటే ఓవర్ డూయింగ్ అన్నమాట. ప్రతిరోజు దాన్ని ఏదో ఒకటి చేయడం, ఆ మ్యూచువల్ ఫండ్ మార్చేద్దాము, ఈ స్కీమ్ ని మార్చేద్దాము, ఈ స్టాక్ ని తీసేద్దాము, ఇలా పోర్ట్ఫోలియోని ఊరికినే చేంజెస్ చేయటం కూడా తప్పేనండి. దిస్ ఈజ్ కాల్డ్ రివ్యూ చేయాలి, కానీ బట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ లేకపోతే 6 months ఒక్కసారి రివ్యూ చేసుకోండి. మీరు ఎవ్రీ డే కూర్చొని ఇదే విధంగా మీరు జాబ్స్ మీద, అంటే ఈ మధ్య రీసెంట్ గా ఒక క్లయింట్ వచ్చారండి, ఆయన కూడా ఇదే చెప్పారు, మేడం ఒక 20 లక్షల స్టాక్స్ ఉన్నాయి, ఓ 50 లక్షల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఆయన రోజు ఇదే పని, ఏ స్టాక్స్ ఉంచాలి, ఏ స్టాక్స్ తీసేయాలి, ఒకవైపు మార్కెట్ పడిపోతుంది, పోర్ట్ఫోలియోస్ ఏమో 20% 30% నెగిటివ్ లో ఉన్నాయి. సో మీరు ఈ విధంగా ఇదే ఉంటే మీరు జాబ్ మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తారు, మీ బిజినెసెస్ మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తారు? సో వాట్ వీఆర్ టెల్లింగ్ ఎవ్రీ వన్, మీరు చాలా సింపుల్ గా పెట్టుకోండి, లేదు అంటే ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ని మీరు ఎంగేజ్ చేసుకోండి, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బిజినెస్. ఎందుకంటే ఇలాంటి కష్ట సమయాల్లో లేకపోతే ఇలాంటి అన్సర్టనిటీస్ లో మీ జాబ్ ఇంపార్టెంట్, మీ బిజినెస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్టాక్స్, ఈ మ్యూచువల్ ఫండ్స్, ఈ గోల్డ్ అండ్ సిల్వర్లు ఈ విధంగా ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటాయి. వాటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఉంటే ఇది మనకి కంప్లీట్ గా మనకి వెనక్కి వెళ్ళిపోతాము. సో బెటర్ ఏంటంటే ఎవరినైనా ఎంగేజ్ చేసుకోండి. సో మేక్ ఇట్ వెరీ సింపుల్. ఇంకోటి ఏంటంటే ప్రొటెక్ట్ యువర్ వెల్త్ అండి. అంటే మనం చాలా వరకు వెల్త్ క్రియేట్ చేస్తాము, అంటే డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లో. కానీ ఒక్కసారి మీకు ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, మీరు డెట్ డ్రివెన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక 3 months జాబ్ లేకపోగానే మళ్ళీ మీరు డెట్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో దీని వల్ల మీకు మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ అన్ని అమ్మేస్తారు, గోల్డ్ అమ్మేసుకుంటారు. సో ఇలా పిఎఫ్ఎల్ అమౌంట్లు తీసేస్తూ ఉంటారు. సో వేర్ ఈస్ ద ప్రొటెక్షన్ అండి? ఇప్పుడు నేను వెల్త్ ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాను, బట్ నేను ఏంటంటే ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నాను. అలానే కొంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ 5 lakhs 10 lakhs తీసుకుంటారు, అది ఎటువంటిది సరిపోతూ ఆర్గనైజేషన్ తీసుకుంటారు. ఆర్గనైజేషన్ లో మీకు జాబ్ లేకపోతే ఆ కవర్ అనేది ఇమీడియట్ గా పోతుంది. సో మీరు పెట్టుకున్న ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇమీడియట్ గా అమ్మేస్తారు, పిఎఫ్ ని ఇమీడియట్ గా విత్డ్రా చేస్తారు. ఎందుకంటే హెల్త్ క్రైసిస్ వచ్చాయంటే మనం ముందు మన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా దాన్ని రిడీమ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. సో ప్రొటెక్షన్ అనేది ముందు ఇంపార్టెంట్ అండి. ఎమర్జెన్సీ ఫండ్, హెల్త్ ప్రొటెక్షన్ అనేది పెట్టుకున్న తర్వాత మీ వెల్త్ అనేది కూడా ప్రొటెక్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే చాలా మంది అడుగుతారు, ఏదైనా పెర్ఫెక్ట్ సిస్టమ్ ఏదైనా ఉందా, పెర్ఫెక్ట్ గా మనం ఏదైనా ఒక ఫైనాన్షియల్ ప్లాన్ స్ట్రక్చర్ ఏదైనా ఉందంటే లేదండి. దిస్ ఈజ్ మేక్ ఇట్ వెరీ సింపుల్. చాలా మంది ట్రేడింగ్లు చేస్తూ ఉన్నారు, చాలా మంది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేస్తూ ఉన్నారు, చాలా మంది ఏ అసెట్ క్లాస్ చేస్తే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చేయడం చేస్తున్నారు. ఇవన్నీ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఫైనల్ గా యూ విల్ డూ హ్యూజ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తున్నారు, కానీ వెల్త్ ని క్రియేట్ చేయలేకపోతున్నారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆల్వేస్ మేక్ ఇట్ వెరీ సింపుల్ గానే మనకి ఎక్కువగా వెల్త్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో డిసిప్లిన్డ్ గా ఉండండి, మార్కెట్ లో కన్సిస్టెంట్ గా ఎప్పుడు అన్ని టైమ్స్ లో, అన్ని అన్సర్టనిటీస్ లో, అన్ని అప్స్ అండ్ డౌన్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. సో డెఫినెట్లీ యూ కెన్ క్రియేట్ వెల్త్. సో దానికోసం ఎవరినైనా మీరు ఎంగేజ్ చేసేసుకోండి, ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ని, లేకపోతే మమ్మల్నైనా మీరు కన్సల్ట్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్ అండి, అందరూ కూడా ఎక్స్పెరిమెంట్లు చేసేస్తూ ఉన్నారు. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ వల్ల ఫైనల్ గా మనకి మనీ అనేది, వెల్త్ అనేది లాంగ్ టర్మ్ లో క్రియేట్ అవ్వడం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు.